మరి ఈ పార్టీ స్థాపించిన రోజు వీళ్ళ ట్యాగ్ లైన్ ఏంటి సార్? పవర్ ప్రశ్నించడానికి కోసం పార్టీ కాదు, పెట్టింది. ప్రశ్నించడం కోసం అన్నారు. పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం అంటే ఇప్పుడు నాగబాబు గారి ఉద్దేశం ఏది? మా నాయకుడికి అన్ని తెలుసు అన్నప్పుడు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలీదా? లేదంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలియవా? ఆ రోజు మీరు ఎలా ప్రశ్నిస్తామని ముందుకు వచ్చారు? మాకు పవర్ తో పని లేదు, మేము ప్రశ్నిస్తాం, ప్రజల తరపున ప్రజల పక్షాన నిలబడి మేము ప్రశ్నిస్తాం అన్నారు. మరి ఈ నాగబాబుకి అంత సెన్స్ లేకుండా ఈరోజు అటువంటి ట్వీట్ చేయడం ఎంతవరకు సబబో అది ఆయన విజ్ఞతకే మనం వదిలేయాలి సార్. ఎందుకంటే మీరు మాత్రం చేసే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారం అనే ధోరణి కిందే వస్తుంది సార్. ఇది మీరు చేస్తే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారం అనే ధోరణి కిందే వస్తుంది నాగబాబు గారు. ఇప్పుడు దాని మీద మనం చూస్తున్నాం సార్. ఆయన వేసిన ట్వీట్ మీద ప్రకాష్ రాజు గారు స్పందించారు. మేము బానిసలం కాదు, మేము బానిసల బతకలేము. నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పి తీరాల్సిందే, మేము ప్రశ్నిస్తాం ప్రజల తరపున అని ప్రకాష్ రాజు గారు ట్వీట్ చేశారు. కానీ ఇంక మీద నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే, నాగబాబు అనే వ్యక్తివి చాలా చీప్ అండ్ ఇంకా చెప్పాలంటే సార్ ఒక రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి ఏ లక్షణాలు లేనటువంటి వ్యక్తి నాగబాబు గారు. దానికోసం ఆయన ఎంత దిగజారైనా ప్రవర్తిస్తారు సార్.